శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం కుదురుచేమనపల్లి. ఈ గ్రామం పొంగనూరు నుండి రామసముద్రం రోడ్డులో 8 కిలోమీటర్ల దూరములో ఉంది. పూర్వం గుర్రాలపై ప్రయాణించే మిలిటరీ వాళ్ళు అంటే రాజుల సైన్యము ఈ గ్రామంలో ఉండుటచే సమీపంలో చేమనపల్లి గ్రామాలు ఇంకా ఉండటంతో ఈ గ్రామానికి కుదురై చేమనపల్లి అంటే గుర్రాల చేమనపల్లిగా పేరు వచ్చినది. ఈ గ్రామంలో ప్రాచీన కాలము నాటి వేణుగోపాలస్వామి దేవాలయం ప్రసిద్ధమై ఉంది. ఆలయం శిథిలమై చాలా ఏండ్లు పూజలు లేకుండగా తిరిగి పునర్నిర్మించబడినది. ఆలయం 80 అడుగుల పొడవు వెడల్పులు కలిగి 5 అడుగుల ఎత్తైన ప్రహరీలో తూర్పునకు అభిముఖముగా ఉంది. గర్భగోపురం గోళాకార గోపురం అందముగా పంచలోహ ఏకకలశముతో పూరించబడి ఉంది. దేవతా శిల్పాలతోనూ దిక్పాలకుల ప్రతిమలతోనూ సుందరముగా తీర్చబడి ఉంది. ఈ ఆలయములో స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేతముగా పూజలందుకుంటున్నారు. ప్రాచీన ఆలయంలో స్వామివారు బృందావనములో పూజింపబడుతున్నారు. నిధుల దొంగలు బృందావనమును పగలగొట్టి నాశనం చేయగా పునర్నిర్మాణములో ప్రస్తుత శిలా విగ్రహాలు స్థాపించారు. గతంలో 33 అడుగుల ఎత్తైన రాతి దీపస్తంభం ఉండేది. అది తిరిగి ప్రతిష్ఠింపబడలేదు. ప్రాచీన బలిపీఠము కూడా తొలగించబడగా అది కూడా నేడు లేదు, నూతనమైనవి స్థాపించబడినవి. ఉత్తరాన ఉన్న యాగశాల కూలిపోయినది. తూర్పు వైపున యాగశాల నిర్మించబడినది. తరువాత కాలంలో ఉన్న కోనేరు పూడిపోయినది. ఈ ఆలయానికి నిర్వహణ కొరకు భూమాన్యములున్నాయి. ఆలయములో నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు పూజలు ఉంటాయి. పూర్వకాలంలో తిరునాళ్ళు జరిగేది. ఈ గ్రామానికి పూర్వం రోడ్డుకి ఉత్తరాన పురాతన గ్రామం ఉండి తర్వాత కాలంలో ఈ నూతన గ్రామం ఏర్పడగా వేణుగోపాల స్వామి గుడి కూడా ఇక్కడకు తీసుకువచ్చి స్థాపించబడినట్లు తెలియచున్నది. శిథిల గ్రామంలో ఒక రాతి బురుజు, నల్లరాతి శాసనము, మరో తెల్లబండకు శాసనములు ఉండేవి. వీరుని శిల్పాలు గుడి ముంభాగములోని వీరుని శిల్పాలు, వినాయక ప్రతిమ.